నమస్తే వెల్కమ్ టు 10 Max. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. నిన్న మొన్నటి వరకు పొలిటికల్ బిజీ కారణంగా సినిమాలు పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ మెల్లిగా బ్యాక్ టు షూట్ అంటున్నారు. రీసెంట్ గా హరిహర వీరమల్లుని కంప్లీట్ చేసిన పవర్ స్టార్ ఓజీని కంప్లీట్ చేసేందుకు ఫిక్స్ అయ్యారనే న్యూస్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత కెమెరా ముందుకు వచ్చారు పవర్ స్టార్. అసలు పూర్తవుతుందో లేదో అనుకున్న హరిహర వీరమల్లు సినిమాని ఎట్టకేలకి పూర్తి చేశారు. ఈ సినిమాకి పవన్ ప్యాకప్ చెప్పడంతో అభిమానుల చూపులన్నీ ఓజీ వైపు టర్న్ తీసుకున్నాయి. పనిలో పనిగా ఓజీని కూడా కంప్లీట్ చేయాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్స్ గట్టిగా వినిపిస్తున్న వేళ ఓజీ షూటింగ్ రెజ్యూమ్స్ అంటూ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు సుజిత్ అండ్ టీమ్. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే హరిహర వీరమల్లు సినిమాని పూర్తి చేశారో ఓజీ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. దాదాపు 5 నెలలకు పైగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయింది. అయితే పవన్ కళ్యాణ్ ఇంకా సెట్స్ పైకి రాలేదు. పవన్ లేని సీన్స్ ని ఫినిష్ చేస్తున్నారు డైరెక్టర్ సుజిత్. కుదిరితే ఈ వారం లేదంటే నెక్స్ట్ వీక్ పవన్ కళ్యాణ్ ఓజీ సెట్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. 70% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పవన్ సెట్స్ పైకి వచ్చిన 2-3 వారాల్లో షూట్ మొత్తం పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు డైరెక్టర్ సుజిత్. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న సినిమాలో ఓజీపై ఆడియన్స్ లో విపరీతమైన హైప్ ఉంది. పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్ అయిన సుజిత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తూ ఉండడంతో ఓజీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ముంబై క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా స్టైలిష్ అవతార్లో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. ఎప్పుడైతే ఓజీ సెట్స్ లో పవన్ అడుగు పెడతారో ఆ రోజు ఓజీ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తానంటూ తమన్ ఫ్యాన్స్ కు గతంలో మాట కూడా ఇచ్చారు. దీంతో ఓజీ సెట్స్ లోకి పవన్ అడుగు పెట్టే రోజు కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. ఈ సినిమా నుంచి వస్తున్న రూమర్స్ ని తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు. లేటెస్ట్ గా ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా దేవరతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న తారక్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశారు. బాలీవుడ్ డెబ్యూ ఇస్తోన్న వార్ 2లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ఎన్టీఆర్ 31 ప్రాజెక్టులోనూ తారక్ నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తారనే న్యూస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఎక్సైట్ చేస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై నెగటివ్ షేడ్స్ ను పండించడంలో ఎన్టీఆర్ ఎక్స్పర్ట్. పూరి జగన్నాథ్ తో చేసిన టెంపర్ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ దయాగా నటనలో విశ్వరూపం చూపించారు యంగ్ టైగర్. అలాగే జై లవకుశ సినిమాలోనూ జై క్యారెక్టర్ కు నెగటివ్ టచ్ ఉంటుంది. ఇటు కేజీఎఫ్, సలార్ సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ కు సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 ప్రాజెక్టులో తారక్ ను నెగటివ్ షేడ్స్ లో చూపించబోతున్నారనే న్యూస్ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తోంది. మూవీ ఓపెనింగ్ షూట్ తోనే సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో హింట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. పీరియాడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు మైత్రి నిర్మాతలు. ప్రజెంట్ కర్ణాటకలో సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఈ సినిమా 2026 జూన్ 25 కి షిఫ్ట్ అయింది. వారం రోజుల్లో ఎన్టీఆర్ బర్త్డే వస్తూ ఉండడంతో ఈ సినిమా నుంచి వచ్చే గ్లింప్స్ లో తారక్ క్యారెక్టరైజేషన్ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు అభిమానులు. పెద్ది సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన గ్లోబల్ స్టార్ లండన్ టూర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో తన వాక్స్ స్టాచ్యూ ఈవెంట్ లో పెద్ది సినిమాపై రామ్ చరణ్ చేసిన కామెంట్స్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. RRR లాంటి గ్లోబల్ సక్సెస్ మూవీ తర్వాత రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్ పడలేదు. హై ఎక్స్పెక్టేషన్స్ తో బాక్సాఫీస్ ముందుకు వచ్చిన ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయిన రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన స్టోరీ నచ్చడంతో పెద్ది సినిమాను పట్టాలెక్కించారు. ప్రజెంట్ పెద్ది సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన రామ్ చరణ్ లండన్ లోని మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో తన వ్యాక్స్ స్టాచ్యూ ఈవెంట్ లో సందడి చేశారు. అంతేకాదు పెద్ది సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు రామ్ చరణ్. గ్లోబల్ పవర్ స్టార్ రామ్ చరణ్ లండన్ టూర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన రామ్ చరణ్ వ్యాక్స్ స్టాచ్యూ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే వేదికపై పెద్ది సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రామ్ చరణ్. పెద్ది సినిమా షూటింగ్ 30% పూర్తయిందని చెప్తూ డైరెక్టర్ బుచ్చిబాబు సినిమాని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారని చెప్పారు. తన గురువు డైరెక్టర్ సుకుమార్ తీసిన రంగస్థలంకి మించి
పెద్ది సినిమా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు రామ్ చరణ్. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతి బాబు కీ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే 3 షెడ్యూల్స్ ను సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ రామ్ చరణ్ లండన్ నుంచి తిరిగి వచ్చాక స్టార్ట్ కానుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పెద్ది గ్లింప్స్ మెగా అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెంచేస్తే, లేటెస్ట్ గా పెద్దిపై చరణ్ చేసిన కామెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. సమ్మర్ లాంగ్ వెకేషన్ కోసం ఇటలీ వెళ్లిన ప్రభాస్ తిరిగి రావడంతో రాజాసాబ్ గ్లింప్స్ పై మళ్లీ చర్చ మొదలైంది. మే మంత్ మిడ్ లో రాజాసాబ్ హీట్ వేవ్స్ సమ్మర్ ని మరింత హీట్ ఎక్కిస్తారంటూ డైరెక్టర్ మారుతి గతంలోనే అప్డేట్ ఇచ్చారు. దీంతో రాజాసాబ్ నుంచి సాలిడ్ టీజర్ కట్ కావాలంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ఇటలీలో 1 మంత్ సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేసిన ప్రభాస్ హైదరాబాద్ కు తిరిగొచ్చారు. డార్లింగ్ ఇటలీ టూర్ లో ఉండగానే రాజాసాబ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయిందని, ప్రభాస్ షూట్ అండ్ డబ్బింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందన్నారు. దీనికి ముందు మే మంత్ మిడ్ లో సమ్మర్ హీట్ ను పెంచేందుకు రాజాసాబ్ హీట్ వేవ్స్ వస్తున్నాయంటూ ఓ ఆటో వెనకాల ప్రభాస్ ఫోటో ఉన్న స్టిల్ ను తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేశారు డైరెక్టర్ మారుతి. దీంతో రాజాసాబ్ నుంచి మే మంత్ లో అదిరిపోయే అప్డేట్ ఉంటుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు ప్రభాస్ ఇటలీ నుంచి తిరిగి రావడంతో రాజాసాబ్ టీజర్ కావాలని డిమాండ్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. డైరెక్టర్ మారుతి మీద ప్రభాస్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. మే మంత్ ఫస్ట్ వీక్ లోనే రాజాసాబ్ మూవీ గ్లింప్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన అభిమానుల్ని మళ్లీ నిరాశపరిచారు. మే సెకండ్ వీక్ వచ్చినా రాజాసాబ్ నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. దీంతో ఈసారి గ్లింప్స్ కాదు, సాలిడ్ టీజర్ కావాలని డిమాండ్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ఇటలీ నుంచి ప్రభాస్ తిరిగి రావడంతో రాజాసాబ్ నుంచి సాలిడ్ అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు. వీలైనంత త్వరగా ప్రభాస్ తో డబ్బింగ్ చెప్పించి రాజాసాబ్ టీజర్ ను రిలీజ్ చేయాలని పట్టుపడుతున్నారు అభిమానులు. ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ అన్ని రాయల్, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. అదిరిపోయే పాటలు, ఫైట్స్, కామెడీ, హీరోయిన్స్ తో రొమాన్స్ చేసి చాలా కాలమే అవుతోంది. డైరెక్టర్ మారుతితో చేస్తున్న కామెడీ హారర్ మూవీ అలాంటిదే కావడంతో ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా డిలే అవుతూ వస్తోంది. ఇన్నాళ్లు ప్రభాస్ ఇటలీ టూర్ లో ఉన్నారని సాకులు చెప్పిన రాజాసాబ్ టీం ప్రభాస్ తిరిగి రావడంతో టీజర్ రిలీజ్ అప్డేట్ ఇస్తారో లేదో వెయిట్ అండ్ సీ. కూలీపై లోకేష్ కనకరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఫుల్ స్వింగ్ లో తగ్ లైఫ్ ప్రమోషన్స్, ఆన్ లొకేషన్ లో బిజీగా స్టార్ హీరోస్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. రజనీకాంత్ కి ముందుగా చెప్పిన స్టోరీ కూలీ కాదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అనుకున్న స్టోరీ లైన్ ఒకచోట డౌన్ అయినట్లు అనిపించడంతో ఆ స్టోరీ పక్కన పెట్టినట్లు చెప్పారు లోకేష్. థగ్ లైఫ్ ప్రమోషన్స్ లో జోరు చూపిస్తోంది. థగ్ టాక్స్ అంటూ స్టార్ట్ చేసిన సిరీస్ నుంచి 2వ ఇంటర్వ్యూ రిలీజ్ అయింది. ఈ సినిమా జూన్ 5న ఆడియన్స్ ముందుకొస్తోంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం సినిమా షూటింగ్ సంఖి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. రవితేజ, శ్రీలీల హీరోయిన్ గా, డైరెక్టర్ భాను బొగ్గవరపు తెరకెక్కిస్తోన్న మాస్ జాతర సినిమా షూటింగ్ జనవాడలో జరుగుతోంది. ఈ సినిమాకి బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటిస్తోన్న VT-15 సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఇండో కొరియన్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ రోహిత్ కేసి డైరెక్షన్ లో నటిస్తోన్న సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతోంది. ఈ సినిమాని హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అక్కినేని నాగచైతన్య, కార్తిక్ దండు డైరెక్షన్ లో నటిస్తోన్న NC-24 సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఫైర్ స్టేషన్ దగ్గర జరుగుతోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. అఖిల్ అక్కినేని, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న లెనిన్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ మురళీకిషోర్ అబ్బూరి. తేజ సజ్జా, మంచు మనోజ్ లీడ్ రోల్స్ లో నటిస్తోన్న మిరాయ్ సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. ఈ సినిమా ఆగస్టు 1న ఆడియన్స్ ముందుకొస్తోంది. విశ్వక్ సేన్, అనుదీప్ డైరెక్షన్ లో నటిస్తున్న ఫంకీ సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది వాళ్ళ 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.